హైదరాబాద్ మహానగరంలో ఎఫ్టీపీ న్యూస్ బ్రాంచ్ కార్యాలయం ఘన ప్రారంభం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్, సాయిరాం నగర్లో ఎఫ్టీపీ న్యూస్ తెలంగాణ బ్రాంచ్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎఫ్టీపీ న్యూస్ చైర్మన్ మరియు ఎండీ విశ్వనాథ్ హరికుమార్, తెలంగాణ స్టేట్ చీఫ్ కొచెర్ల రవితేజ, తెలంగాణ స్టేట్ చీఫ్ ఇన్ఛార్జ్ సాంబశివరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎంసీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ పీఎంసీ తుంగతుర్తి రవి, మేడిపల్లి ఎస్హెచ్ఓ జలంధర్ రెడ్డి, ఎస్ఐ కృష్ణయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు లక్ష్మణ్ మరియు అన్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులను ఎఫ్టీపీ న్యూస్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మరియు తెలంగాణ స్టేట్ చీఫ్ కొచెర్ల రవితేజ ఆధ్వర్యంలో సాలువాలు, జ్ఞాపికలతో వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు. అతిథులు మాట్లాడుతూ ఎఫ్టీపీ న్యూస్ ప్రజలకు నిష్పక్షపాత, విశ్వసనీయ మరియు వేగవంతమైన వార్తలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలని ఆకాంక్షించారు. అలాగే సంస్థ మరింత అభివృద్ధి చెంది ప్రజల ఆదరణ పొందాలని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీపీ న్యూస్ బృంద సభ్యులు, ప్రముఖులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈరోజు బోడుపల్ సర్కిల్లో పిర్జాదిగూడ డివిజన్లో ఎఫ్టీపీ న్యూస్ నూతనంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఏదైతే ప్రెస్ ఉంటుందో ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ముందుకు వచ్చి సమస్యల గురించి మాకు చెప్తేనే మాకు కొన్ని తెలియకపోయినా ప్రెస్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు రేపు రాబోయే రోజులలో కూడా ఎఫ్టీపీ న్యూస్ అనేది కూడా మంచిగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎఫ్టీపీ న్యూస్ ప్రారంభించిన సందర్భంగా యాజమాన్యానికి మొదటగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రజల తరపున ప్రజల కొరకు నిరంతరం నిజాయితీతో, అంకితభావంతో పనిచేయాలని ఈ రకంగా మిమ్మల్ని కోరుచు మీరు ఎఫ్టీపీ ఛానల్ ఈ మేడిపల్లి ఏరియాలో ఓపెన్ చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎఫ్టీపీ న్యూస్. ఎఫ్టీపీ న్యూస్ ఛానల్ అందరూ కూడా వాళ్ళ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న అవసరాలని ప్రభుత్వానికి తెలియజేయడం, అలాగే ప్రజా నాయకులు ఎవరినో గుర్తించి వారితో పనిచేయించడం కూడా మీ బాధ్యతగా తీసుకొని తెలంగాణలో ఒక మంచి ఛానల్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరి యొక్క టీంకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. బోడుప్పల్ సర్కిల్ పిర్జాదిగూడ డివిజన్లో ఎఫ్టీపీ న్యూస్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు. మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీకు ఒక నిజమైనటువంటి ఒక జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యలు వెలికితీసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే విధంగా సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని చెప్పేసి, నేడు జర్నలిజం అంటే అనేక రకమైనటువంటి ఒత్తిడిని తట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది, అనేక రకాల ఆందోళన చెందే పరిస్థితి ఉన్నది. ఈరోజు జర్నలిస్టులు అంటే ఈరోజు కేవలం ఏంటంటే ఎంతోమంది చాలామంది జర్నలిస్టుగా ఈరోజు సమాజంలో ఉంటున్నారు. కానీ నిజమైన జర్నలిజం వెలికి తీయడంలో చాలామంది వెనుకబడిపోతూ ఉన్నారు. సమస్యలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వాలు కూడా అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఇట్లా కాలయాపన చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి సమస్యలపైన ప్రజలకు ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, యువజనులకు ఉపయోగపడే విధంగా మీ యొక్క జర్నలిజంలో ఉన్నటువంటి అంశాలను చేర్చుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు ప్రజా మన్ననలు పొందాలని చెప్పేసి, విద్యార్థుల మన్ననలు పొందాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం కోసము మీరు ముందుండి ఆ సమస్య పరిష్కారం కోసము ముందుండి మీరు కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ కోరుతూ మరొకసారి ఒక నూతనంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.